ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో యూట్యూబ్లో చాలా వీడియోసే ఉన్నాయి. కానీ ఆల్రెడీ అప్లోడ్ చేసిన షార్ట్స్కి థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో ఒకసారి నేను చెప్తా చూడండి. మన పేజ్లో ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్లో యువర్ వీడియోస్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మన వీడియో కంటెంట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన వీడియోస్, మన షార్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మన షార్ట్స్ మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి షార్ట్స్ మీద క్లిక్ చేస్తే మన షార్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఏ వీడియో షార్ట్కి అయితే మనం థంబ్నెయిల్ ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోకి, సపోజ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్, ఈ వీడియోకి ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే అది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే థంబ్నెయిల్లో ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్, చేంజ్ ద థంబ్నెయిల్ ఆన్ యువర్ మొబైల్ యాప్ ఓన్లీ. సో మనం ఇక్కడ థంబ్నెయిల్ని ఎడిట్ చేయలేము అనమాట. డెస్క్టాప్ యూస్ చేసినట్టయితే మనం ఎడిట్ చేయలేము. మొబైల్ యాప్లో, యూట్యూబ్ యాప్లో మనం థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మన మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మన ఛానల్ ఉంటుందో, మన ఛానల్ యొక్క మెయిన్ కింద లోగో యూ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన యొక్క వీడియోస్ అన్నీ వస్తాయి. కిందకి స్క్రోల్ చేస్తే యువర్ వీడియోస్ అని ఉంది కదా, ఆ యువర్ వీడియోస్ పైన క్లిక్ చేస్తే మన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో మనం షార్ట్ వీడియో ఒక థంబ్నెయిల్ ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి షార్ట్ వీడియోస్ మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే వీడియో ఎడిట్ చేయాలో అది క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి కింద. ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేయాలనుకున్న థంబ్నెయిల్, ఆ పైన ఒక ఐకాన్ ఉంది కదా, థంబ్నెయిల్ ఎడిట్ చేయాలనుకున్న దగ్గర పెన్ ఐకాన్, ఆ పెన్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోకి ఏది మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నామో కింద ఆ వీడియోలో ఉన్న ప్రతి క్లిప్ కింద వస్తుంది. అందులో మనకి ఏ క్లిప్ నచ్చితే ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఆ యూట్యూబ్ షార్ట్ యొక్క థంబ్నెయిల్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఈ క్లిప్ నచ్చింది కాబట్టి ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న టిక్ మార్క్ దగ్గర సేవ్ ఆప్షన్ కింద అది క్లిక్ చేస్తే మన థంబ్నెయిల్ అనేది చేంజ్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు సేవ్ వీడియో కొడితే మనం చేంజ్ చేసింది యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ అయిపోద్ది. సో కింద మనం చూడొచ్చు వీడియో అప్లోడెడ్ అని. ఈ విధంగా చేస్తే మనకి ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట థంబ్నెయిల్ అనేది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.